మిత్రులందరికీ శుభోదయం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ పునః స్వాగతం. తెలుగు సినిమాకి స్వర్ణయుగం అని ఒక కాలం ఉన్నది. 1955 నుంచి 70 దాకా స్వర్ణయుగం అని అంటారు. దీనికి కారణం ఏంటంటే 4 విధాలైన ప్రక్రియల్లో సినిమాలు వచ్చి అత్యంత విజయవంతంగా ఆడినాయి. పౌరాణికం, జానపదం, చారిత్రకం, సాంఘికం, ఈ 4 ప్రక్రియల్లోనూ సినిమాలు వచ్చినాయి. సినిమాలు చాలా ప్రతిభావంతంగా తీసిన సినిమాలు, విజయవంతంగా ఆడిన సినిమాలు ఉన్నాయి. సంగీతపరంగా, సాహిత్యపరంగా కూడా చాలా గొప్ప విలువలు చాటిన సినిమాలు ఉన్నాయి. అంటే 1955 కన్నా ముందుగా కూడా మల్లీశ్వర్ లాంటి సినిమాలు 51 ప్రాంతం నుంచి కూడా వచ్చినాయి. కానీ ఈ కాలాన్ని ఎక్కువగా స్వర్ణయుగం అని చెప్పి మనకి సినీ విమర్శకులు మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు. అయితే ఈ తరం వాళ్ళకి చాలామందికి పాత తరంలో ఉన్నటువంటి గొప్ప సినిమాలు తెలియవు, వాటి గురించి తెలిసే అవకాశం లేదు, ఎందుకంటే చాలా గ్యాప్ ఉన్నది. కాబట్టి నా లక్ష్యం ఏంటంటే తొలి తరంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప సినిమాలని ఈ తరం కుర్రాళ్ళకి పరిచయం చేద్దామని నా ఉద్దేశం. వాటిలో గొప్ప వాటిని ఎన్నుకొని పరిచయం చేస్తాను. 1930వ దశకంలోనే మాలపల్లి, దేవత అనే సినిమాలు వచ్చినాయి. మాలపల్లి సినిమా, దేవత సినిమా, ఆ రోజుల్లో వచ్చినటువంటి పౌరాణిక సినిమాలు, తర్వాత స్వర్గసీమ 1945లో వచ్చినటువంటి స్వర్గసీమ, భానుమతి మొట్టమొదటి సినిమా, తర్వాత పాతాళ భైరవి, ఇలాంటివన్నీ కూడా చాలా గొప్ప సినిమాలు ఉన్నాయి. మాయాబజార్, వాటి గురించి చెప్పాల్సిన పని. మాయాబజార్ గురించి కొన్ని ఎపిసోడ్సే చేశాను నేను. అయితే వాటన్నిటితో పాటు ఇంకా కొన్నిటిని మీకు పరిచయం చేయాలనే ప్రయత్నం చేస్తున్నాను. ఈ క్రమంలో మనకి సాంఘిక సంస్కరణలకు సంబంధించిన వచ్చినటువంటి సినిమాల గురించి పరిచయం చేసేటటువంటి ఒక క్రమం పెట్టుకున్నాను. ఈ క్రమంలో మనకి జయభేరి అనే సినిమాని ఈ రోజున నా మిత్రులందరికీ పరిచయం చేస్తాను. ముఖ్యంగా నా మిత్రులతో పాటు ఈ కుర్రకారు తరం వాళ్ళకి పరిచయం చేయాలని నా ఉద్దేశం. 1959లో జయభేరి అనే ఒకటి సినిమా వచ్చింది. ఈ సినిమాని వాసిరెడ్డి నారాయణరావు గారిని ఆయన నిర్మించాడు. పి పుల్లయ్య గారు దర్శకత్వం వహించారు. ఆనాటి అగ్రదర్శకుల్లో పి పుల్లయ్య గారు ఒకడు. గమ్మత్ ఏంటంటే దీంట్లో ఈనాడు కమర్షియల్ సినిమాకి పెద్ద గురువుగా భావించే కె రాఘవేంద్రరావు గారు దీనికి అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా ఉన్నారు. ఇంకా నారాయణరావు గారిని కూడా ఒక ఆయన ఉన్నాడు దానికి. ఇది అలా ఉంచితే ఈ కథ మనకి దాదాపు ఒక 100 సంవత్సరాల బ్యాక్డ్రాప్ క్రింద, ఒక 150 సంవత్సరాల బ్యాక్డ్రాప్లో తీయడం జరుగుతుంది. మనకి విజయనగరం మహారాజులు, అంటే హంపి విజయనగరం కాదు, ఇది బ్రిటిష్ కాలం నాటి విజయనగరం మహారాజుల కాలంలో విద్యానగరంలో జరిగిన కథలాగా దీన్ని చెప్తారు. అయితే ఇది జరిగింది కాదు, హిస్టారిక్ కాదు, ఇది కల్పిత కథ. ఈ కల్పిత కథలో కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ ప్రత్యేకతలు ఏంటో మనం చెప్పుకుందాం. అదేంటంటే మనకి దళిత కులాల మధ్య, బ్రాహ్మణుల మధ్య సాంఘిక ఘర్షణలు జరిగినట్లుగా మనకు సాంఘిక చరిత్రను చదువుకుంటే ఇప్పటి తరం వాళ్ళు చెప్పేటటువంటి, పెద్ద తరం వాళ్ళు ఇప్పటి తరం వాళ్ళకి చెప్పే విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. 1937లోనే వచ్చినటువంటి మాలపిల్ల సినిమా కూడా ఇలాంటి ఘర్షణలే. కానీ ఇటీవలి కాలంలో, అంటే 1969 నుంచి 1970 ప్రాంతం నుంచి విశ్వనాథ్ గారి సినిమాలు వచ్చినప్పుడు శంకరాభరణం కానీ, సప్తపది కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి చిరంజీవితో ఒక సినిమా వచ్చింది. అదేంటంటే మన ఒక చిరంజీవి అందులో ఒక యాదవ కులానికి చెందినటువంటి వాడై ఉండి ఒక మహాకవి, ఒక బ్రాహ్మణ మహాకవి రచించినటువంటి కావ్యానికి ఆపద్ బాంధవుడు, ఆ సినిమా కావ్యాన్ని అంకితం తీసుకున్నట్టుగా ఈ 2 కులాల మధ్యలో ఒక గొప్ప సంయోగం, ఒక గొప్ప సామరస్య వాతావరణం ఉన్నట్టుగా చిత్రించడం. అట్లాగే ఈ దళిత సమస్యకు కానీ, తర్వాత వేరువేరు సాంఘిక సమస్యలకు కానీ బ్రాహ్మణులు కారణం అని చెప్పి ఒక ఆరోపణ చేయడం, ఈ ఆరోపణ సరైనది కాదు అని చెప్పి సమాజ సంస్కరణలు బ్రాహ్మణులే చేపట్టారు, వాళ్ళ దగ్గర నుంచే ముందు వచ్చినాయి అని చెప్పడం, ఇలాంటి ఇతివృత్తంతో మనకి ఈ సినిమాలు మనకు కనిపిస్తాయి. ఇలాంటి సంఘర్షణ జరిగినటువంటి సినిమా, ఇది తరువాత తరంలో వచ్చిన వాటి అన్నిటికన్నా కూడా చాలా పకడ్బందీగా ఉన్నటువంటి సినిమా జయభేరి. జయభేరిలో కథను గురించి చాలా చెప్పుకోవాలి. దాంట్లో నటీనటుల గురించి ఎవరెవరు ఉన్నారు, ఎట్లా ఉంది, అసలు ఈ సామాజిక సంఘర్షణ ఎలా వర్ణించింది ఈ సినిమా, ఎంత గొప్పగా చేసింది ఈ సినిమా అని చెప్పి మనం చెప్పుకుందాం. ఈ విజయనగరం మహారాజా గారి ఆ వాతావరణం బ్యాక్డ్రాప్లో
ఈ కథ విద్యానగరంలో అంటే రాజులు అంటే మహారాజులు అని కాదు, రాజాలు అంటే జమీందారులు పరిపాలించేటటువంటి కాలంలో జరిగిన కథలో ఒక విజయనగరం మహారాజులు సంగీత కళాశాలను పెట్టి పోషించారని చెప్పి మనకు తెలుసు. అయితే అంతకంటే ముందు గురుకులం ద్వారా శాస్త్రీయ సంగీతాన్ని నేర్పించేటటువంటి వాతావరణం ఒకటి ఉన్నట్టుగా, ఒక బ్రాహ్మణ అగ్రహారంలో ఒక శాస్త్రీయ సంగీతం గురువుగారు ఉన్నట్టు, ఆ గురువుగారి దగ్గర ఒక శిష్య సంపద ఉన్నట్టుగా, ఆ ఊళ్ళోనే ఆ బ్రాహ్మణ అగ్రహారంలో ఒక పరమ నిష్ఠాగరిష్ఠుడైనటువంటి ఒక సోమయాజి కుటుంబం, ఇద్దరు అన్నదమ్ములు, వదిన, తల్లిలాగా మరదిని పెంచినటువంటి ఒక తల్లి వాళ్ళ కథ. ఆ తర్వాత ఆ ఊళ్ళోకి ఒక బచ్చన భాగవతులు అనేటువంటి భాగవతులు రావడం, వాళ్ళు ఆట ఆడుతూ సవాల్ చేయడం, ఆ సవాల్ చేసే సందర్భంలో కాశీనాథ శాస్త్రి అనేటటువంటి శాస్త్రీయ సంగీతం నేర్చుకునేటటువంటి శిష్యుడు అక్కడికి పోయి వాళ్ళతో సవాల్ చేసి గెలవటం, వీళ్ళకి మధ్యలో సయోధ్య కుదిరి వాళ్ళిద్దరూ జట్టు కట్టడం, తర్వాత వేరు కారణాల వల్ల ఆ అమ్మాయిని ఇతను పెళ్లి చేసుకోవాల్సి రావటం. అంటే ఆ బచ్చన భాగవతులు అంటే వీధి నాటకం ఆడేటటువంటి వాళ్ళు, దళిత కులానికి చెందినటువంటి వీధి నాటకం ఆడేటటువంటి వాళ్ళ అమ్మాయిని ఈయన కాశీనాథ శాస్త్రి పెళ్లి చేసుకోవడానికి పరిస్థితి రావడం, ఆ తర్వాత పెద్ద సంఘర్షణ, వాళ్ళని వెలేయటం, వాళ్ళు బయటికి పోవటం, రాజుగారు వీళ్ళని ఆదరించటం, ఆ తర్వాత సంఘర్షణ. ఇదంతా టూకీగా ఒక చిన్న కథ ఇది. దీన్ని విస్తారంగా మనం మాట్లాడుకుంటాము. అయితే ఇక్కడ జరిగిన అత్యంత కీలకమైనటువంటి విషయం ఏంటంటే, అంటరానితనం అన్నది కానీ, దళితులను చాలా దూరంగా పెట్టడం అన్నది కానీ, మాదిగలు కానీ, మాలలు కానీ, ఉపకులాలు చాలా దూరంగా ఉండే పరిస్థితి ఉండటం కానీ, వాళ్ళని చూసిన అంటుకున్న పాపము, కులం నుంచి వెలియాలనేటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్న ఘట్టము. అలాంటి దాంట్లోనే అదే అగ్రహారంలో అదే నిష్ఠాగరిష్ఠుడైనటువంటి సోమయాజి కుటుంబంలో పుట్టినటువంటి కాశీనాథ శాస్త్రి సాంఘిక సంస్కరణల కోసం పాటుపడటం, ఈ ఘర్షణలో వచ్చినటువంటి కథ. ఈ కథలో కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు గారు, ఆయన కాశీనాథ శాస్త్రిగా వేశారు. నాయిక అంజలీదేవి మంజువాణి అనే పాత్రలో వేసింది. అట్లాగే ఈ కాశీనాథ శాస్త్రి గారి అన్న గుమ్మడి వేస్తాడు, విశ్వనాథ శాస్త్రిగా గుమ్మడి వేస్తాడు. నిష్ఠాగరిష్ఠుడైనటువంటి ఒక సోమయాజిలాగా ఆయన ఒకడు ఉంటాడు. ఆయన భార్యగా 100కి 100 పాళ్ళు ఆయన ఇల్లాలిగా ఉన్నటువంటి ఆమెగా శారదగా ఆమె పేరేంటంటే శాంతకుమారి గారు నటిస్తారు. అట్లాగే ఈ గురుకులానికి గురువుగా వి నాగయ్య గారు నటిస్తారు. అట్లాగే ఈ మహారాజుగా ఐశ్వర్యంగారావు ఉంటారు. ఈ బచ్చన భాగవతుల బృందంలో రమణారెడ్డి, తర్వాత రేలంగి, ఇంకా కొంతమంది బృందం ఉంటారు. వాళ్ళ బృందంలోనే రాఘవులు వేషం అనేటువంటి డప్పు కొట్టే మాదిగ వేషం, గోసంగి మాదిగ అనమాట. అతను డప్పు కొడుతూ ఉంటాడు. వాడు తిడతాడు కూడా ఒకసారి, వీళ్ళు ఏమన్నా తింటే వరకు గోసం కూడా అని తిడతాడు. తిట్టిన వాళ్ళు కూడా వాళ్ళే. అయితే ఆ పాత్రలో రాఘవులు, చదలవాడు కుటుంబరావు వీళ్ళు నటిస్తారు. ఇవి ప్రధానమైనటువంటి పాత్రలు. అట్లాగే ఒక వ్యాంప్ పాత్రలో అంటే ఒక నర్తకి పాత్రలో ఉండి ఈ నాయకుడిని భ్రష్టు పట్టించి తాగుబోతుగా చేసినటువంటి పాత్రలో రాజసులోచన నటిస్తుంది. అలాగే ఈ శంభుశాస్త్రులు అని చెప్పి అగ్రహారంలో ఉన్నటువంటి ఈ కుల పెద్దలుగా శంభుశాస్త్రులు అనే ఆయన నటిస్తాడు. అట్లాగే ముక్కామల మతాధిపతిగా నటిస్తారు. ఈ బృందం ఇదంతా చాలా బాగుంటుంది. ఈ సినిమాకి సంగీతాన్ని చేసినటువంటి వాడు పెండ్యాల నాగేశ్వరరావు గారు సంగీతం సమకూర్చాడు. ఆ తర్వాత ఈ సినిమా కథని స్క్రీన్ ప్లే మాటలను రచించింది ఆత్రేయ. తర్వాత పాటల రచయితలుగా చాలా గొప్పగా ఉన్న వాళ్ళు ఉన్నారు. మల్లాది రామకృష్ణ శాస్త్రి, ఆరుద్ర, కొసరాజు, ఇంకా చాలామంది ఉన్నారు. పాటలు పాడినటువంటి వాళ్ళు కూడా ఘంటసాల, సుశీల, ఎంఎల్ వసంతకుమారి, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు. ఆ తర్వాత ఇంకా ఆ రోజుల్లోనే ఒరిస్సా నుంచి రఘునాథ్ పాణిగ్రాహి అని ఆయన తీసుకొచ్చాడు. ఇట్లాగే చివరి పాటని ఎంఎస్ సౌందరరాజన్, తమిళ గాయకుడు, మనకు తెలుగులో ఘంటసాల ఎట్లాగో తమిళంలో సౌందరరాజన్ అట్లా, అలాంటి వాడిని కూడా ఇందులోకి తీసుకొచ్చారు. ఈ సినిమా నేపథ్యాన్ని ఇలా గ్రహించిన తర్వాత కథ ఎలా డెవలప్ అవుతుందో మనం చూద్దాం. కథ అలా ఓపెన్ కాగానే గురుకులంలో వి నాగయ్య గారు అలా కూర్చొని ఉండగా, అంటే ఆయన విశ్వంభర శాస్త్రి గారు కూర్చొని ఉండగా ఆయన విద్యార్థులందరూ కూడా పాడతారు. ఆ రోజు వసంత పంచమి, కళ్యాణి రాగాన్ని సాకల్యంగా సాధన చేయండి అని ఆయన చెప్తాడు. చెప్తే ఆ కళ్యాణి రాగాన్ని పాడతారు. ఆ పాట ఏంటంటే మది శారదాదేవి మందిరమే
కుదురైన నియమమును కొలిచేవారికి మది శారదాదేవి మందిరమే ఈ పాట అనమాట. ఈ పాటలో ఘంటసాల నాగేశ్వరరావు గారికి పాడతాడు. ఆ తర్వాత రఘునాథ పాణిగ్రాహి వీళ్ళందరూ మిగతా శిష్యులకు వాళ్ళు పాడతారు. ఈ పాట అయిపోయి కట్ చేయగానే చాలా అద్భుతమైనటువంటి కళ్యాణి రాగాన్ని ఆలపిస్తారు. ఆలపించినప్పుడు ఆ గురువుగారు ఆ నాగేశ్వర కాశీనాథ శాస్త్రిని మెచ్చుకుంటాడు. చూడండి, మీకంటే వెనకొచ్చాడు, మీకంటే ముందుకు పోతున్నాడు కాశీ. అవధానం లేనిదే విద్య అసాధారణం మీకు అంటదు. కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా ఒక నెల పాటు ఈ కళ్యాణి రాగానే మీరు సాధన చేయండి అని చెప్తాడు. కాశీని మెచ్చుకుంటాడు. మెచ్చుకున్న తర్వాత మరుక్షణంలోనే కాశీ ఏమని అడుగుతాడంటే, ఆచార్య, ఈరోజు ఏదో మీరు ఒక అపురూపమైన రాగాన్ని మొదలు పెడతాను అని అన్నారంటే ఆయనకి గురువుగారికి కోపం వస్తుంది. అంటే నువ్వు సర్వజ్ఞతను ఆపాదించుకుంటున్నావా? ఆ ఒక్క రాగమేనా నీకు రాంది? గురువుగారికి తెలియదా అని అంటాడు. అంటే కాదు ఆచార్య, మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా అంటే, అవసరం లేదు, అదును పదును గురువుగారికి తెలుసు, మీరు అడగటమే అవిధేయత అని అంటాడు. ఈ సందర్భంలో ఆ గురువు యొక్క ధిషణాహంకారము ఇవన్నీ కనిపిస్తాయి. ఈ ధిషణాహంకారాన్ని వీనాగయ్య గారు చాలా అద్భుతంగా నటిస్తాడనమాట. సరే, ఇది ఎట్లా కాగానే కట్ చేస్తే ఊళ్ళో ఉన్నటువంటి కుల పెద్దలు, ఈ శంభు శాస్త్రులు వీళ్ళందరూ లోపలికి వస్తారు. లోపలికి వస్తే ఆయన పిలుస్తాడనమాట. గురుగారు, గురుకులం గురువుగారు, విశ్వంబర శాస్త్రి గారు, నాగయ్య వాళ్ళందరూ లోపలికి వచ్చి కూర్చుంటారు. కూర్చున్న తర్వాత, చూసారా విద్యానగరానికే ఏదో ఆపత్కాలం సంభవించిందని అంటే శంభుశాస్త్రులు అంటే, ఏమిటా ఆపత్కాలం అంటే, ఈ ఊళ్ళో ఇక్కడ ఒక గురుపీఠం వెలసిందని, ఇక్కడ శంభుశాస్త్రి, ఇక్కడ విశ్వంభర శాస్త్రి గారు లాంటి మహా విద్వాంసులే, సంగీత విద్వాంసులు ఉన్నారని వాళ్ళకి తెలియనట్టుంది. వాళ్ళు ఈ గడసాని ఆటలు వాళ్ళు వచ్చి గోల చేస్తున్నారు, వాళ్ళు ఏదో వీధి నాటకాలు ఆడుతున్నారు, సవాల్ చేస్తున్నారు, మమ్మల్ని గెలిచేవాళ్ళు ఉన్నారు అంటున్నారు. ఇదండి ఈ ఆపద అని చెప్తాడు. చెప్పినప్పుడు వాళ్ళ గురించి మనకి ఎందుకయ్యా అని అంటే, ఇది విద్యానగరానికి అవమానంగా ఉందండి అని ఈ శంభు శాస్త్రులు అంటాడు. అంటే అవును, అసలు వాళ్ళ గురించి మాట్లాడటమే అవమానం, అది వాళ్ళది ఒక కళేనా అని అంటాడు ఈ గురువు గారు. అంటే ఇక్కడ శాస్త్రీయ కళలకు, ప్రజా కళలైనటువంటి జానపద కళలకు మధ్యలో ఒక ఘర్షణ అనమాట. వాళ్ళు ఆడే ఆటల్ని ఈ బచ్చన భాగవతులు అంటే వాళ్ళ దొమ్మరోళ్ళు అని అంటాడు, ఈ గడసాని ఆటలు అంటాడు ఆ శాస్త్రులు గారు. అంటే దొమ్మరి వాళ్ళు అని చెప్పి అక్కడ అర్థమవుతుంది. దొమ్మరి వాళ్ళు అంటే కూడా మనకున్న దాని ప్రకారం ఎస్సీ కింద లెక్క. అయితే ఈ గడసాని ఆటలు వాళ్ళు మెచ్చుకుంటున్నారు, వాళ్ళని గురించి మనం ఎందుకు పట్టించుకోవాలని ఈయనంటాడు. అంటే మనం పట్టించుకుపోయినా జనం పట్టించుకుంటున్నారు కదండి, ఒకటే ఈలలు గోలలు, వాళ్ళకి నీరాజనం పడుతున్నారు, మన పరువు ఏం కావాలంటే అసలు వాళ్ళ గురించి మాట్లాడటమే పరువు తక్కువ అని చెప్పి ఈ గురువు అంటాడు. వెనకనున్న ఒక విశ్వనాథ శాస్త్రి ఇంకొక ఆయన అంటాడు కదా, వీళ్ళందరూ ఆ నాటకం చూడటానికి వస్తున్నారా, ఒక నవనవలాడే పడుచు పిల్లలు తీసుకొచ్చి పెట్టారు, దాని ఆటపాట చూడటానికి వస్తారంటే ఆయన గురువుగారు శివశవానికి చెవులు మూసుకొని, మనకి ఎందుకయ్యా, బతకడానికి కోటి విద్యల కూటు కొరకే మీరు వెళ్ళండి అని చెప్తే వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే ఈ జరిగే ఘర్షణ అంతా కూడా ఆ పక్కనే ఉన్నటువంటి కాశీనాథ శాస్త్రి ఈ గురువుగారి శిష్యుడు వింటాడు. విని ఆ రోజు వాళ్ళు భాగవతం ఆడుతుంటే ఆ భాగవతం దగ్గరికి పోతాడు. ఆ భాగవతంలో ఈమె మంజువాణి అంటే అంజలీదేవి సవాల్ చేస్తుంది అనమాట. సవాల్ చేసి పాట పాడుతుంటుంది. నేను ప్రశ్నలు అడుగుతాను, నువ్వు ఎవడైనా సమాధానం చెప్పి, పాటలోనే సమాధానం చెప్పి గెలిచేవాళ్ళు ఉన్నారా ఇక్కడ ఉన్నారా, నన్ను ఓడించేవారు ఉన్నారా అని చెప్పి ఆమె పాట పాడుతుంటుంది. అయిన తర్వాత ఈ పాట అయ్యేసరికి వాడు రమణారెడ్డి అంటే బచ్చన నారయ్య వచ్చి సవాల్ చేస్తారనమాట. ఈ ఊరి వాళ్ళందరికీ సవాల్ ఎవరైనా గెలుస్తారా రండి అంటే ఇంకా ఎవరు రారు అనేసరికి వాళ్ళు అందరూ అంటారు కదా, ఎవడున్నాడరా ఈ ఊళ్ళో అంత మగాడనంటే అప్పుడు నేనున్నానని చెప్పి ఈయన కాశీనాథ శాస్త్రి నిలబడతాడు. నిలబడి ఆమెతో వాదించి గెలుస్తాడు. ఏం వాదించాడంటే రకరకాల పౌరాణిక కథల గురించి మాట్లాడటం, ఆమె మొట్టమొదటి ప్రశ్నలు వేస్తే ఈయన సమాధానం చెప్పడం అయిపోతుంది అక్కడ. తర్వాత ఈయన ప్రశ్నలు వేసేటప్పుడు ఆమె సమాధానం చెప్పలేకపోతే ఓడిపోతాడు. అప్పుడు అందరూ చప్పట్లు కొడతారు, కాశీనాథ శాస్త్రి గెలిచాడని ఆయన ఎత్తుతాడు. ఈ విద్యానగరంలో ఇంతటి గురుకుల పీఠం ఉన్న, సంగీత గురుకుల పీఠం ఉన్న దాంట్లోనే మీరు సవాల్ చేస్తారని వాళ్ళని ధిక్కరిస్తారు. వీళ్ళు ఇంటికి పోయి వీళ్ళందరూ ఇంటికి పోతే ఆయన వీళ్ళ అన్న మెచ్చుకుంటాడు. అన్న వదిన కూర్చుంటారు. అక్కడ ఒక కుటుంబ వాతావరణం. ఈ తమ్ముడిని కొడుకులాగా పెంచుతారు వాళ్ళిద్దరు. వాళ్ళిద్దరికి సంతానం లేదు. అంటే విశ్వనాథ శాస్త్రికి ఆయన భార్యకి ఇద్దరికి శారదకి సంతానం లేదు. ఈ చిన్నపిల్లవాడిని పెంచుకుంటారు, తండ్రి లేడు. పెంచుకుంటే వాళ్ళు ఓహో దీనికేనా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటారు.
ఆ తర్వాత జరిగింది ఏంటంటే, తెల్లవారి రోజున ఈ బచ్చిన భాగవతుల్ని ఆయన గురువుగారి దగ్గర తీసుకుపోతాడు ఈ కాశీనాథ శాస్త్రి. తీసిపోయి, మహా ఆచార్య, వీళ్ళు మీ పాదపూజ చేసుకోవడానికి వచ్చారంట. ఎవరు అంటాడు. అదే ఆ భాగవతులు అంటే, అని ఆశ్చర్యపోయి, ఈ పాపిష్టి వాళ్ళని వీళ్ళని నా గురువు గారికి దగ్గర తీసుకొస్తావు, అసలు ఆశ్రమాన్నే అపవిత్రం చేశావు కదా అంటే, ఏం లేదు స్వామి, మేము వచ్చాము, మీరు పెద్దవాళ్ళు, ఏదో పెద్ద ఆయన ఉన్నాడు అని చెప్పి మీకు పళ్ళు ఫలాలు ఇచ్చి మీ పాదాభివందనం చేసుకోవడానికి మేము వచ్చామని చెప్పి పాపం ఆ దొమ్మరి వాళ్ళు పచ్చిన భాగవతులు అంటుంటే, వీళ్ళని వెంటనే బయటికి పోమని చెప్పి తరమ్మని చెప్పి అరుస్తాడు ఆ గురువుగారు. అరిస్తే వాళ్ళు కూడా ఏదో బిక్కపడి చచ్చిపోయి, వాళ్ళు ఆ అమ్మాయి మంజువాణి వాళ్ళ పెద్దవాళ్ళు ఏదో మాట్లాడుతుంటే గురువుగారికి వ్యతిరేకంగా మాట్లాడతారని అనుకొని వాళ్ళని వెనక్కి పంపించేసి మేము కూడా వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ గురువుగారికి విపరీతమైన, ఈ కాశీనాథ శాస్త్రి మీద విపరీతమైన కోపం వస్తుందన్నమాట. వచ్చి, కాశీ, నువ్వు సచేల స్నానం చేసిరా అని చెప్తాడు. సచేల స్నానం చేసి ప్రాయశ్చిత్తం చేసుకోమంటాడు. ఈ సచేల స్నానం చేసి ప్రాయశ్చిత్తం చేసుకోమన్నది ఎందుకు అంటే, ఈ అంటరాని, ఆ రోజుల్లో అంటరాని కులంగా భావించినటువంటి ఈ బచ్చిన భాగవతుల్ని ఆశ్రమానికి తీసుకొచ్చినందుకు వాళ్ళు అపవిత్రమైపోయిందని, అతను అపవిత్రమైపోయినాడని, కాబట్టి నువ్వు సచేల స్నానం చేసిరామంటాడు. అన్న తర్వాత గురుపీఠానికి తేనవటం అన్న తర్వాత, అదేంటి స్వామి, వాళ్ళు కూడా బాగా పాడుతున్నారు కదా, వాళ్ళు చేసిన తప్పేంటి అని అంటాడు. ఈయన ఏమంటే, సచేల స్నానం చేసి ప్రాయశ్చిత్తం చేసుకోమంటే, నేను ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి సిద్ధమే, కానీ కారణం తెలియకుండా ప్రాయశ్చిత్తం చేసుకుంటే దానికి విలువ లేదేమో, కారణం ఏంటంటాడు. అంటే గురువుగారు అంటాడు కదా, అంటే చెబితే కానీ తెలుసుకోనేంత బాలప్రాయం అనేది, నువ్వు పవిత్రమైనటువంటి ఆశ్రమంలోకి వాళ్ళని పట్టుకొచ్చావు, ఇంతకంటే ఇంకేం కావాలి అంటాడు. అంటే వాళ్ళు ప్రజలను రంజింపజేసేటటువంటి కళ వాళ్ళు తప్పని ఎట్లా అంటారు. ప్రజలకు అర్థం కాకుండా ఇక్కడ మనం చేసేటటువంటి కళ ఇది కూడా గొప్పదే, కానీ ప్రజలకు అర్థం కాకుండా వాళ్ళకు దూరంగా ఉండటం వల్ల ఇది నశించిపోతుందేమో. ప్రజలను రంజింపజేసే వాళ్ళ కళ కూడా గొప్పదే కదా, దాన్ని ఆదరిస్తే తప్పేంటి అంటాడు. అంటే గురువుగారు ఏమంటాడంటే, ఆయనకు విపరీతంగా మండిపోయి, ఈ అవిధేయత ఆశ్రమం అంతా పాకక ముందే నువ్వు బయటికి వెళ్ళిపో అని చెప్పి వెళ్ళగొట్టేస్తాడు. ఆ శిష్యుని అమితంగా ప్రేమిస్తాడు, చాలా గొప్ప శాస్త్రజ్ఞుడు అని అనుకుంటాడు, గొప్పగా గాత్రం ఉందనుకుంటాడు, గొప్పగా పాడతాడు అనుకుంటాడు, అయినా కానీ వెళ్ళగొట్టేస్తాడు. వెళ్ళగొట్టిన తర్వాత ఈయన ఆ దొమ్మరి వాళ్ళ గుడిసెలకు వెళ్ళి వాళ్ళకి క్షమాపణ చెప్తారు. వాళ్ళకి కోపం వస్తుంది. వాళ్ళ కోపం వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంటికి వచ్చేసరికి అన్న వదిన విపరీతంగా అతని మీద దాడి చేస్తారు. ఏంటి నువ్వు అంతటి గురువు గారిని ధిక్కరించి నువ్వు వాళ్ళు ఎక్కడో బతికేట్టు వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకి క్షమాపణ చెప్తున్నా, భ్రష్టుడా, నికృష్టుడా, నా కుటుంబం పరువు తీసావు, వంశం పరువు తీసావు అని చెప్పి విపరీతంగా తిట్టేస్తాడు. ఆయన ఒప్పుకోలే, నా వల్ల వాళ్ళకి అవమానం జరిగింది కాబట్టి క్షమాపణ చెప్పడానికి పోయాను అంటాడు. ఇంతలోకి ఈ కులపీఠం నుంచి వాళ్ళ పెద్దవాళ్ళు వచ్చి, విశ్వనాథం గారు మిమ్మల్ని ఆచార్యుల వాళ్ళు రమ్మంటున్నారు అంటాడు. అంటే వాళ్ళకి క్షమాపణ చెప్పడానికి అనుకొని పోతారు. వాళ్ళు ఏదో సమాధానం చెప్పి వస్తాడు. అయితే ఆ తరువాత జరిగిన సంఘటన చాలా పెద్ద సంఘటన. అదేంటంటే, ఈయన వాళ్ళతో కలిసి నాటకం ఆడాలనుకుంటాడు. వాళ్ళు అడిగితే ఈయన ఒప్పుకుంటాడు. అయితే ఈయనకి ఈ కాశీనాథ శాస్త్రి అనే ఈ గాయకుడికి ఒక ప్రేరణగా ఆమెకు అనిపించింది, మంజువాణి కదా. ఆమె పాడుతుంటే, నాట్యం చేస్తుంటే తనకు కూడా ఒక రకమైనటువంటి భావావేశం వచ్చి ఆయన కూడా పాడతాడు. ఇక్కడ ఒక మంచి పాట ఉంటుంది, రాగమయ్యి రావే అనురాగమయ్యి రావే అనేటువంటి చాలా గొప్ప పాట ఉంటుంది. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి ఈ పాటలో పెండేల నాగేశ్వరరావు గారు సంగీతం సమకూర్చగా ఘంటసాల సుశీల పడతారు. చాలా అద్భుతమైనటువంటి పాట అక్కడ ఉంటుంది. ఈ పాట సందర్భంగానే వాళ్ళిద్దరు ఏకమవుతారు, వాళ్ళిద్దరు కలిసిపోయి వీళ్ళిద్దరూ కలిసి ఒక నృత్య నాటకం చేయాలనుకుంటారు. దానికి ఒక ప్రకటన చేస్తారు, విద్యానగర్ వీధుల్లో ప్రకటన చేస్తారు. ఆ ప్రకటన చేసింది ఎవరంటే చదలవాడి కుటుంబరావు. అంటే రాఘవులు, అందులో మాదిగ రాఘవులు డప్పు కొట్టుకుంటా, గోసంగి మాదిగ రాఘవులు డప్పు కొట్టుకుంటూ ఊళ్ళో ప్రచారం చేస్తాడు. ఏం ప్రచారం చేస్తాడంటే, ఈరోజు రాత్రికి ఈ యక్షగానం కృష్ణుడికి సత్యభామకి, కృష్ణుడికి రాధకి జరిగే మధ్యలో యక్షగానం ఉంటుంది. నటులు ఎవరై అంటే సవాలు గెలిచిన విశ్వనాథ శాస్త్రి గారు, కాశీనాథ శాస్త్రి గారు, మంజువాణి,
వీళ్ళు చాలా గొప్ప అందగత్తె మంజువాణి చేస్తారంటే విద్యానగర్ వీధుల్లో అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఒక బ్రాహ్మణ అగ్రహారంలో నుంచి ఒక సోమయాజకుడు అనేటువంటి కాశీనాథ శాస్త్రి ఈ బచ్చిన భాగవతులతో దమ్మవరం వాళ్ళతోటి భాగవతం ఆడటం ఏంటి అని అందరూ విస్తుపోతారు. విస్తుపోయి ఇంటికి వచ్చిన తర్వాత తమ్ముడిని విపరీతంగా తిట్టి, నువ్వు ఏంటి ఇట్లా చేస్తున్నావు, మన వంశం ఏం కావాలి, ఈ అగ్రహారం ఏం కావాలి, మన పరువు అంతా ఏమైపోవాలి, ఈ వంశ పారంపర్యంగా మన పూర్వీకులకు కూడా వాళ్ళకి ఈ పాపం చుట్టుకుంటుంది కదా అని చెప్తుంటాడు. ఈ లోపల పిలుస్తాడు. ఈ లోపలనే మతాధికారులు ఈయన్ని పిలుస్తారు. పిలిచి, ఏమయ్యా నీ పెద్దవాళ్ళ గౌరవాన్ని పాటించి ఇప్పటిదాకా మేము ఊరుకుంటున్నాము, ఏంటి అనాచారం, నీ తమ్ముడు ఈరోజు రాత్రికి యక్షగానం చేసి ఆ దొమ్మరి వాళ్ళతో ఆట ఆడాలనుకుంటున్నాడు, ఏంటి నీ సమాధానం అంటే అతను ఈ విశ్వనాథ శాస్త్రి చెప్తాడు, లేదండి అట్లా జరగదు, నా తమ్ముడిని నేను వారిస్తాను, అది జరగకుండా చూస్తాను అని చెప్పి హామీ ఇస్తాడు. హామీ ఇచ్చి, ఇది ఇంతటి అనాచారం ఈ అగ్రహారంలో ఎప్పుడు జరగలేదు, ఇలా జరిగిందో అని అంటాడు. అంటే హెచ్చరిక, కులవరించి వెలివేయటం ఇవన్నీ ఉంటాయని చెప్పడం అనమాట. జరగదు అని చెప్పి ఆయన మతాధికారి పాదాల మీద ఆన తీసుకొని ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఊళ్ళో గోల అవుతుంది. మీరు కాశీనాథ శాస్త్రి ఎందుకు రావట్లేదని ప్రజలంతా గోల చేస్తారు. ఇంటికి పోయిన తర్వాత నేను వెళ్ళనని చెప్పి అంటాడు. ఈ లోపల వాడు బచ్చిన నారయ్య వచ్చి మమ్మల్ని చంపేసేటట్టు ఉన్నారు ఊళ్ళో వాళ్ళందరూ కూడా, మీరు కాశీనాథ శాస్త్రి గారు రావాల్సిందని బతిలాడితే ఈ విశ్వనాథ శాస్త్రి వాడిని బాగా తిట్టి వాడిని పంపించేస్తాడు. ఈ కాశీనాథ్ ఇంట్లో ఉండి కూడా ఉండలేకపోతాడు, ఏడుస్తాడు. వాడు నేను పోకపోతే అమ్మాయికి అన్యాయం జరుగుతుంది అంటాడు. అమ్మాయి అన్యాయం జరిగిన తర్వాత వదిన దగ్గర బతిలాడి పర్మిషన్ తీసుకొని అక్కడికి పోయి ఆట ఆడతారు. అంటే ఈ నిష్ఠాగరిష్ఠుడైన సోమయాజి కొడుకు కాశీనాథ శాస్త్రి దొమ్మరి కులంలో ఉన్నటువంటి వాళ్ళతోటి కలిసి యక్షగానం నాటకం ఆడతారు. ఆ పాట ఏంటంటే, యమునా తీరమున సంధ్యా సమయమున వేయి కనులతో రాధ వేచి ఉన్నది కాదా అని చెప్పి చాలా మంచి పాట, మంచి సాహిత్యం ఉంటుంది. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి పాట అది. ఇది జరుగుతుంటుంది. ఇది జరిగిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఆ అర్ధరాత్రి పూటే వాళ్ళు కుల పెద్దలు వీళ్ళని పిలిపిస్తారు. పిలిపించి ఈ విశ్వనాథ శాస్త్రిని ఆయన భార్యను పిలిపించి ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటారు. తప్పనిసరిగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే అప్పుడు అతను అంటాడు, నేనేం చేసుకున్నాను, వాడు నా తమ్ముడు కాదు, నా తమ్ముడిని వదిలేస్తున్నాను, బంధం వదిలేస్తున్నాను, వాడిని ఇంటి నుంచి వెళ్ళగొట్టేశాను, వాడు వెళ్ళిపోయినాడు, ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, నాకు నా తమ్ముడికి ఏ బంధం లేదు, కాబట్టి ఇంతకంటే నేనేం చేయగలనని చెప్పి ఆయన ఏడుస్తాడు. కళ్ళపడి నీళ్ళు పెట్టుకొని విశ్వనాథ శాస్త్రి ఏడుస్తాడు. ఇది రక్త సంబంధం వదిలించుకుంటే పోయేది కాదు, నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే అంటాడు. ఆ రోజుల్లో ప్రాయశ్చిత్తం అంటే ఏంటి, ఎర్రగా కాల్చిన కడ్డీని తీసుకొచ్చి నాలుగు మీద వాతలేస్తారు, వీపు మీద వాతలేస్తారు, ఇవన్నీ చేస్తారు. ఒకళ్ళు చచ్చిపోయినా చచ్చిపోవచ్చు కూడా. అంత దారుణంగా ఆ ప్రాయశ్చిత్తాలు అవన్నీ ఉంటాయి. సరే, అలాంటి సందర్భంలోనే ఈ కాశీనాథ శాస్త్రి అక్కడికి వచ్చి, మీరు ఏ శిక్ష వేసినా నాకు వేయండి, మీ బ్రాహ్మణ్యం కోసం, మీ అగ్రహారం విలువలు కాపాడటం కోసం నిత్యం ఆయన పాటుపడుతున్నాడు, మీకోసం ఆయన బతుకుతున్నాడు, నా కోసం కాదు. ఒక తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ముల బంధాన్ని అతను వదులుకొని ఈ విశ్వనాథ శాస్త్రి గారు వదులుకున్నాడు. ఇంక వాళ్ళని ఎందుకు మీరు శిక్షిస్తారు అని అడిగితే, నీ వల్లనే జరుగుతుందని చెప్పి వీడిని కాశీనాథ శాస్త్రిని తిట్టడం మొదలు పెడతారు. అక్కడ ఏమంటాడంటే, ఒక కులం తక్కువ దానితో నువ్వు నాటకం ఆడటమే తప్పు అని చెప్తానంటే, తెలిసి తెలియకుండా ఎందుకంటారు, ఒక అమ్మాయి చాలా మంచిది, మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా, వాడి మీరు అట్లా అంటారంటే, వాళ్ళు వీడి మీద దాదాపు దాడి చేసినంత పనిచేసి అదేంటి మా ఇంటి ఆడవాళ్ళని దాంతో పోలుస్తావట్రా, నీకేమైనా భార్య అది కట్టుకున్నదే, ఎందుకు అంటే మీ అపవాదం నుంచి తప్పించడానికైనా కానీ దాన్ని నేను పెళ్లి చేసుకోవాలని అంటాడు. అంటే ఇక ఈ అగ్రహారంలో ఉన్న బ్రాహ్మణులంతా ఉడికిపోయి ఇదేంటి వీడు పెళ్లి చేసుకోవాలని అంటున్నాడు, ఇది ఘోరమైన పాపం కదా. అప్పుడు అతను అన్న వైపు తిరిగి, ఇంకా మిమ్మల్ని ఈ పీఠం, గురుపీఠం, మతపీఠం మిమ్మల్ని క్షమిస్తుందా విశ్వనాథ శాస్త్రి, కాబట్టి మీరు తప్పనిసరిగా ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి ఉంది అంటే, ఏం చేసినా నన్ను చేయండి అంటే అప్పుడు ఒప్పుకోకపోతే అప్పుడు ఈయన చాలా గొప్పగా, ఏంటి ఇదేనా మీ ధర్మం, నిరపరాధులను శిక్షించడమేనా మీ మతం, ఇది మతం కాదు మీ అధికారం మదం అంటాడు. అంటే అవతల గురుపీఠంలో ముయ్యి నోరు అంటాడు. నా నోరు మూసినా మీ కళ్ళు చెవులు తెరిపించే రోజులు వస్తుంది, ఎవడు బ్రాహ్మణుడు అని ప్రశ్నించి ఆయన చెప్తాడనమాట. ఎవడు బ్రాహ్మణుడు, సర్వేజన సుఖినోభవంతు అని త్రికాలాలలో త్రికరణ శుద్ధిగా జపించి తపించి విశ్వశ్రేయస్సు కోరేవాడే బ్రాహ్మణుడు.
ఏకో బ్రహ్మమని ఎరిగిన వాడే బ్రాహ్మణుడు. ఈ కులమిత భేదాలకు అతీతున అయిన వాడే బ్రాహ్మణుడు. ఏది మతం? మానవుణ్ణి మంచి వైపు నడిపించేది మతం. మనిషితో పాటు మనసుని పెంచేది మతం. మానవుణ్ణి దేవుణ్ణి చేసేది మతం అని అంటే అడు ఆ మతాధికారం అంటాడుగా, చాలించని అధికారం అంటాడు. ఈ డైలాగ్స్ అన్ని రాసింది ఆత్రేయ. ఈ డైలాగ్స్ రాసింది ఈ ఈ ఈ తెర వెనుక ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకున్నది ఎక్కువ మంది బ్రాహ్మణుల నుంచే వచ్చినారు. కానీ ఈ సంస్కరణలు తీసుకురావడానికి కూడా వాళ్ళే ప్రయత్నం చేశారు. కథలో కూడా ఈ కాశీనాథ శాస్త్రే బ్రాహ్మణ కులంలోను, బ్రాహ్మణులకు, గ్రామంలో ఉండే ఇతర కులాలకు, దళిత కులాలకు వీటి మధ్యలో ఎలాంటి సంస్కరణ రావాలని చెప్పి దానికోసం ఒక విప్లవంలాగా చేసినటువంటి వాడు కూడా ఈ కాశీనాథ శాస్త్రే. సమాజంలో ఇలాంటి తేడాలు రావడానికి కారణం వాళ్ళని క్లెయిమ్ చేసేటటువంటి రోజుల్లో, చాలా ఈ కులాల పట్టింపు చాలా తీవ్రంగా ఉన్నటువంటి రోజుల్లో ఈ అగ్రహారం నుంచే, అదే బ్రాహ్మణ కులం నుంచి ఒక యువకుడు ఈ సంస్కరణల కోసం ఒక విప్లవాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేసినట్టుగా ఈ కథ చిత్రించబడుతుంది. అదే ఈ సినిమాలో ఉన్నటువంటి గొప్పతనం. మనకి 70వ దశకంలో వచ్చినటువంటి 69 చివరిలో వచ్చిన శంకరాభరణం కానీ, సప్తపది కానీ, తర్వాత ఆపద్ బాంధవుడు కానీ, ఈ సినిమాల్లో ఉన్నదాన్ని కూడా ఈ సంస్కరణవాదం. దీనికి దాదాపు 65 సంవత్సరాల క్రితమే వచ్చినటువంటి జయభేరి ఈ సినిమాలు అన్నిటికంటే కూడా చాలా పకడ్బందీగా ఒక సందేశాన్ని ఆ రోజుల్లో మనకు అందించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, మతాన్ని గురించి మాట్లాడే అర్హత నీకు లేదు, బయటకు వెళ్ళని చెప్పి చివరికి వెళ్ళగొడతారు. నేను వెళతాను, కానీ మీ హృదయాలను పరిశీలించుకోండి. మీరు ఈ పద్ధతి మానుకోకపోతే మీ మతం నశించిపోతుందని అంటాడు. నశిస్తుందిరా, నీతోటే నశిస్తుంది, వెళ్ళిపో అని చెప్పి మతాధికారి అంటాడు. ఆయన వెళ్ళిపోతుంటాడు. వెళ్ళిపోతుంటే అతను ఏమంటాడంటే, ఇంకా ఎందుకురా యజ్ఞోపవేతం వేసుకుంటావు, దాన్ని కూడా అపవిత్రత ఎందుకు చేస్తావు, తీసి అక్కడ పెట్టేశాను అంటాడు. అప్పుడు నా వల్ల ఈ యజ్ఞోపవేతం అపవిత్రం అయ్యేటట్లయితే నేను తీసేస్తానని చెప్పి ఈ కాశీనాథ శాస్త్రి యజ్ఞోపవేతాన్ని తీసి కింద పడేసి ఆయన ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. ఈ అన్న వదిన కూడా బాగా దుఃఖిస్తారు. కానీ ఆయనకి ప్రాయశ్చిత్తం లాంటి శిక్ష వేయటం అన్నది ఆగిపోతుంది. అతను వెళ్ళిపోతాడు. ఇక్కడి నుంచి కథ మలుపు తిరుగుతుంది. ఇక్కడ నుంచి ఈ ఈ కాశీనాథ శాస్త్రి అమ్మాయిని, ఆ దొమ్మరి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళంతా ఒక బృందంగా అయిపోతారు. వీళ్ళు అప్పటిదాకా ఉన్నటువంటి బచ్చిన నారయ్య, బచ్చిన దేవయ్య, వీళ్ళు ఈయన మీద కోపంతో, నాగేశ్వరరావు అంటే కాశీనాథ శాస్త్రి మీద కోపంతో వాళ్ళు విడిపోతారు. విడిపోతే ఈ మాదిగ, డప్పు కొట్టిన మాదిగ రాఘవులు, ఈ కాశీనాథ శాస్త్రి, మంజువాణి, వీళ్ళు ముగ్గురు ఇంకొక ఇద్దరిని కలుపుకొని ఒక నాట్య బృందంగా తయారయ్యి ఒక జయభేరి మేము మోగిస్తామని చెప్పి వదిన గారి ఆశీస్సులు తీసుకొని ఊరూరా కథలను ప్రదర్శించడం మొదలుపెట్టు వెళ్ళిపోతుంటారు అనమాట. చివరిగా విద్యానగరానికే మళ్ళీ వస్తారు. వచ్చి ఒక బండి కట్టుకొని ఒక టూరింగ్ దీనిలాగా వెళ్ళి రకరకాల పౌరాణిక కథలను ప్రదర్శిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళిపోయిన ఘట్టంలో చివరిలో ఈ ఇక్కడికి వస్తారు, విద్యానగరానికి వచ్చి వాళ్ళు దాశరాజు ఘట్టాన్ని ప్రదర్శిస్తారు. అంటే సత్యవతికి శంతనుడికి మధ్యలో జరిగిన ఘట్టాన్ని, వల్లో పడిందిరా పెద్ద చేప అని ఇది ఆరుద్ర రాస్తాడు ఈ పాటని. చాలా అద్భుతంగా ప్రదర్శిస్తే ఆ ప్రదర్శనకి విద్యానగరం రాజు, ఆయన విజయానందరామ గజపతి మారువేషంలోకి వచ్చి ఆ నాట్యాన్ని, ఆ కథను చూస్తాడనమాట. చూసి రసికుడైనటువంటి ఆయన మెచ్చుకొని ఆ విద్యానగరంలో ఉన్నటువంటి రాజ కొలువుకు పిలిపిస్తాడు. పిలిపించి ఆయన సన్మానం చేయాలనుకుంటాడు. అయితే సన్మానం చేసేటప్పుడు పెద్ద వ్యతిరేకత వస్తుంది. సన్మానం చేయడానికి ఆయన ఆహ్వాన లేఖల్ని ఆ ఊళ్ళో ఉన్నటువంటి విశ్వంభర శాస్త్రి గారికి, అంటే గురుకుల పీఠంలో పీఠాధిపతి, గురుకులానికి అధిపతి గురు అయినటువంటి ఆయనకి లేఖ పంపిస్తాడు ఆహ్వానం. అట్లాగే ఈ కాశీనాథ శాస్త్రి అన్నైన విశ్వనాథ శాస్త్రికి కూడా ఒక ఆహ్వాన లేఖ పంపిస్తారు. పంపించిన తర్వాత వాళ్ళు అపురూపంగా ఇన్నాళ్లకు మా అదృష్టం కలిసి వచ్చింది, ఇన్నాళ్లకు దేవుడు కరుణించాడని చెప్పి అన్న వదిన అనుకుంటారు. అనుకొని సంతోషం పట్టలేక అనుకొని వాళ్ళు చూడటానికి వస్తారు. ఇక్కడ ఈ మతాధిపతులు, ఈ రాజనర్తకి వాళ్ళు ఈయన్ని వ్యతిరేకిస్తారు. మీరు ఎందుకు ఆయన్ని సన్మానం చేయాలనుకుంటున్నారా? ఈ గాలిపాటలు, లలాయి పాటలు జనంలో తిరిగి వీధి నాటకాలు, వీధి భాగవతంలో వేసుకునే వాళ్ళని మీరు సన్మానిస్తారా? వాళ్ళకి బిరుదులు ఇస్తారా? మీరు కావాలంటే ఏదో బహుమతులు ఇచ్చుకోవచ్చు. ఈ విశ్వకళాపీఠానికి పిలిపించి మా సరసను కూర్చోబెట్టమంటే వ్యతిరేకిస్తారు. వాళ్ళ కళ అంతకన్నా గొప్పది అని నేను భావిస్తున్నాను, నాకే మీరు నియమాలు పెడతారని చెప్పి ఆయన
తిరస్కరించి వాళ్ళని సన్మానం చేయాలనుకుంటాడు. అనుకుంటే వీళ్ళు ఎదురు తిరిగి, అయితే మీరు సన్మానం చేయడానికి మేమేం అడ్డు చెప్పటలేదు, కానీ ఆయన అర్హత ఏంటో నిరూపించుకోమంటున్నాం అంటాడు. అంటే నా అర్హతను ప్రశ్నించే వాళ్ళు ఎవరు, ఏం ప్రశ్న వేస్తారు, ఏం చేయమంటారో అని అడుగుతాడు. అడిగినప్పుడు పామర జనాన్ని మెప్పించినటువంటి ఈ గాయకుడు, మహాగాయకుడు పండితులు మెప్పిస్తే సరిపోతుంది అంటారు. అప్పుడు ఆ పండిత వర్గంలో ఉన్నటువంటి వాళ్ళని మెప్పించేటట్టుగా ఒక పాట పాడతాడు. పాట పాడి ఆలాపన అందుకుంటాడు. అని అందుకోగానే ఈ రాజనర్తకి అడుగుతుంది, అది ఏం రాగం అంటాడు. ఇది విజయానంద చంద్రిక అంటాడు. ఈ రాగం పేరు మేము ఎప్పుడు వినలేదే అంటది ఆమె. అంటే ఇప్పుడు వినిపిస్తా, ఇప్పుడు మీరు వింటారుగా అంటాడు. దీని లక్షణం ఏంటి అంటే సలక్షణమే అంటాడు. అంటే ఆరోహణ, అంటే ఆ రాగానికి ఆరోహణ ఏంటి, అవరోహణ ఏంటి ఆమె అడుగుతుంది. ఇది సలక్షణమే అంటాడు అని చెప్పడు. అప్పుడు ప్రభు వైపు తిరిగి, మహారాజా, దేవర వారికి కానడ రాగము, చక్రవాకి రాగము ఈ రెండు మీకు ఇష్టం అని చెప్పి ఈ రెండింటిని మేళవించి విజయానంద చంద్రిక అనే రాగాన్ని పాడాలనుకుంటాను అంటాడు. రాగం పేరు విజయానంద చంద్రిక అంటాడు. అంటే నర్తకి అంటుంది కదా, ఈ రాగం పేరు మేము ఎప్పుడు వినలేదంటే ఇప్పుడు వినిపిస్తాను కదా అంటాడు. అన్న తర్వాత చెప్తాడు, విజయానంద చంద్రిక అంటే ఏంటంటే, మహారాజా, మీకు మీ రాజుగారికి మీకు చక్రవాకి రాగం, కానడ రాగం రెండు ఇష్టం కాబట్టి ఆ రెండింటిని మేళవించి పాడుతున్నాను అంటాడు. అక్కడ ఆ ఘట్టంలో రసికరాజ తగువారము కాదా అని చెప్పి ఉన్న శాస్త్రీయ సంగీతంలో ఉన్న పాట ఉంటుంది. ఘంటసాల గారు అద్భుతంగా ఈ పాటను ఆలపించాడు. అక్కడ ఉన్నటువంటి ఆర్కెస్ట్రా అంతా కూడా ఒక వీణ, ఒక మృదంగం, అట్లాగే ఒక వేణువు, ఒక కంజిర ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిట్లో కచేరీ చేస్తాడు. అక్కడే గురువుగారు ఉండి ఉపక్రమించబోయా అని చెప్పి ఈయనకు అనుమతిస్తాడు. ఆ గురువుగారు ఉన్నప్పుడు అనుమతించిన తర్వాత పాట పాడితే అందరూ ముగ్ధులైపోతారు. ఈ ఛాలెంజ్ చేసిన వాళ్ళు కూడా ముగ్ధులైపోతారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, విశ్వంబర శాస్త్రి అక్కడ మాట్లాడి తన శిష్యుడు గొప్పతనాన్ని మెచ్చుకొని, ఏ గురువుగారికి కూడా ఇంతటి గొప్ప గురుదక్షిణ లభించి ఉండదు, బిడ్డల గొప్పతనాన్ని, బిడ్డలు పెరిగి పెద్దవాళ్ళయ్యి కీర్తి సంపాదించుకున్న కీర్తిని ఆనందించేటువంటి సౌభాగ్యం తల్లిదండ్రులకి, గురువులకి అందరికీ దొరికేది కాదు, నాకు దొరికింది. ఇలాంటి అదృష్టాన్ని కల్పించిన మహారాజులకి నా శుభాశీస్సులు అని చెప్పి తన శిష్యుణ్ణి అక్కడ సన్మానం చేస్తాడు. ఇక్కడ సినిమాలో ప్రధానమైనటువంటి కథ ఇక్కడ అయిపోతుంది. అంటే ఈ సినిమాకి ఉన్నటువంటి మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే, ఈ రెండు సామాజిక సంఘర్షణలను అక్కడ చూపించి ఈ సామాజిక సంఘర్షణ ముగించడానికి ఒక సంస్కరణ తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి వాడు కాశీనాథ శాస్త్రి. అంటే బ్రాహ్మణులకు, ఊళ్ళో ఉన్నటువంటి వెనుకబడిన కులాలకు, దళిత కులాలకు మధ్యలో ఆ రోజుల్లో ఉన్నటువంటి సంఘర్షణను ఒక విప్లవాత్మకమైన పద్ధతిలో సంస్కరణ తీసుకురావడానికి ప్రయత్నం చేసిన ఈ మూల కథ ఇక్కడికి అయిపోతుంది. కానీ ఈ మతాధికారి, ఈ నర్తకి ఊరుకోకుండా ఈయన్ని పతనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆయన్ని ఆహ్వానించడం, ఆయన్ని ప్రలోభి పెట్టడం, తాగుబోతుని చేయడం చేస్తారు. ఇతను బాగా తాగుబోతాయి, క్షీణించిపోతాడు. అలాంటి సందర్భంలో రాజుగారిని పిలిపించి అని చెప్తాడు. ఆయన పిలిస్తే నేను రానంటాడు. సంకెళ్ళు వేసి తీసుకురామంటాడు. శిక్షిస్తాడు. శిక్షించడానికి వచ్చినప్పుడు ఇది మీ తప్పు, మేము స్వేచ్ఛా విహంగాల్లాగా దేశమంతా తిరిగి ప్రదర్శన చేసి ఉన్న వాళ్ళకి మీరు ఇక్కడ పిలిపించి బంధించినట్టు చేశారు. ఈ తప్పు ఆయనది కాదు. అక్కడ భార్య ఆయన సమర్థించి రక్షిస్తుంది, కాపాడుతుంది. ఈ తప్పు ఆయనది కాదు మహారాజా, ఈ మతాధికారి వీళ్ళందరూ కూడా కుట్ర పని చేశారని చెప్పి రుజువు చేస్తే మతాధికారిని ఆమెను మందలిస్తాడు. వీళ్ళని స్వేచ్ఛగా వదిలేస్తాడు. వదిలేసిన తర్వాత ఈ తాగుడు మత్తులో ఉన్నటువంటి ఈ పరిస్థితిని బయటకు వేయాలని ఆస్తి అంతా పోతుంది. చివరికి రాజుగారు ఇచ్చిన కిరీటాన్ని కూడా అమ్మే పరిస్థితికి వస్తాడు. ఇలాంటి పరిస్థితిలో ఒకరోజు పూర్తిగా తాగి ఇంటికి వస్తుండేటప్పుడు, శివరాత్రి రోజు, ఆ రోజున జాగారం జరిగే రోజు, గుడిలో హరికథ చెప్తూ ఉంటారు. ఈ హరికథ చెప్పిన ఆయన కూడా ఆ రోజుల్లో ఉన్న గొప్ప హరికథ కళాకారుడు, ఆయన చెప్తూ ఉంటాడనమాట. ఈ హరికథ చెప్పే సందర్భంలో లోపల శివరాత్రికి సంబంధించి శివుడి గురించి హరికథ చెప్తుంటే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో ఒక హరిదాసు, ఎవరయ్యా అంటే ఒక హరిదాసు ఆయన కథ చెప్తూ ఉంటే, ఒక పెద్దింటి అతను, అంటే మాదిగ కులం అతను ఆ గుడి లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తాడు. శివ శివ మహాదేవ అంటుంటే అతను కూడా శివ శివ మహాదేవ అని చివరిలో అనలేక అంటుంటే వీళ్ళు వింటారు. విని ఎవడరా నువ్వు అని చెప్పి ఆ బ్రాహ్మణ వర్గం అంతా అని అంటే పట్టుకుంటే, నేను పెద్దింటి ఉన్నాయంటే వాడిని బలవంతంగా బయటికి తోసేస్తారు. తోసేస్తే అక్కడ వస్తున్నటువంటి కాశీనాథ శాస్త్రి ఆయన పట్టుకొని ఆపి, నేను దేవుణ్ణి నేను నీకు చూపిస్తానని లోపలికి తీసిపోతుంటాడు. అడ్డుకుంటారు. అక్కడికక్కడే నిలబడి
ఆయన హరికథ తానే హరికథ చెప్తాడు. అది భక్త నందనారి కథ చెప్తాడు. నందుని చరితము వినుమా పరమానందము గనుమా అని చెప్పి ఆలమూరులో మాలవాడలో పేదవాడుగా జన్మించి చిదంబరేశుని పదాంబుజములే మదిలో నమ్మినటువంటి ఆ భక్త నందనారి కథని చెప్తాడు. అందరూ పరవశించిపోతారు. గుళ్ళో ఉన్న భక్తులందరూ కూడా యువతలకు వచ్చి ఈయన చెప్పినటువంటి భక్త నందనారి కథను వింటాడు. ఇక్కడ కూడా ఒక సాంఘిక సంస్కరణకు దారులు వేస్తాడు కాశీనాథ శాస్త్రి. ఇలాంటి పరిస్థితిలో ఆమె వదిన గారు వచ్చి ఆయన్ని మందలించి తాగుడు మాన్పించే ప్రయత్నం చేసి చివరికి ఇంటికి వెళ్ళిపోతే ఆమె భర్త ఇంటికి రానివ్వడు. నువ్వు వాళ్ళ ఇంటికి పోయినావు, నువ్వు చెడిపోయినావు, అంటే నువ్వు అపవిత్రాలు అయిపోయినావు, నువ్వు ఇంటికి రావడానికి లేదంటే నేనేం చేయాలంటది ఆమె. నువ్వు గంగలో దూకు చావంటే ఈమె నిజంగానే ఆత్మహత్య చేసుకోవడానికి పోయి ఆ ఏట్లో దూకుతుంది. అందరూ వచ్చి చెప్తారు. ఈ కాశీనాథ శాస్త్రి ఊళ్ళో వాళ్ళందరూ కూడా చెప్తే ఆయన పోయి ఆ లోపల నీటిలో ఉన్న పడిని ఆమె తీసుకొని వచ్చి శివాలయానికి తీసుకొని వచ్చి అది ఆ రోజు శివరాత్రి కదా, శివాలయంలో అక్కడ పడుకోబెట్టి ఆ శివుణ్ణి గద్దించి దైవము నీవేనా ఉన్నావా అని చెప్పి ఒక పెద్ద పాట పాడతాడు. ఈ పాటని సౌందరరాజన్ గారు పాడతాడు. ఈ సంగీత మహాత్మ్యంతో ఆ పాటతోటే ఆయన దేవుణ్ణి మెప్పించి, అంటే అక్కడ ఉన్నటువంటి కథలో ఉన్న విషయం మెప్పించి ఆమెను చనిపోకుండా బ్రతికించేటట్టుగా చేస్తాడు. చేస్తే అప్పటిదాకా ఆ ఊళ్ళో వ్యతిరేకించినటువంటి ఈ గురుకులంలో వాళ్ళందరూ కూడా ఆ మతాధికారులు, బ్రాహ్మణ పూజారులు, పెద్ద పెద్ద పండితులు వీళ్ళందరూ కూడా గుడికి వస్తారు. గుడికి వచ్చి కాశీనాథ శాస్త్రిని మెచ్చుకుంటారు. నువ్వు మమ్మల్ని కాదు దేవుణ్ణి కూడా జయించావు. నువ్వు దేవుడి మీద ఎంత గొప్ప విషయాన్ని తీసుకొచ్చి దేవుణ్ణి కూడా జయించిన పద్ధతిలో నువ్వు ఆయన మెప్పించి నీ తల్లిని, అంటే తల్లిలాగా ఉన్న వదిన్ని కాపాడుకుంటావు, మా కళ్ళు తెరిపించావు. మేము మతమే ఇదే గొప్పది అనుకున్నాము, కానీ మనుషులందరూ ఒకటే అని చెప్పి నువ్వు మాకు బోధ చేసావని చెప్పి వాళ్ళలో ఒక సంస్కరణ వచ్చినట్టుగా, వాళ్ళందరూ మారినట్టుగా మారి ఈ అప్పటిదాకా దొమ్మరుగా ఉన్నవాళ్ళు అని చెప్పి దూరం పెట్టినటువంటి వాళ్ళు మాదిగా రాఘవులు వీళ్ళందరూ మీరందరూ కూడా గొప్ప కళాకారులే, మాలాంటి కళాకారులే అని మెచ్చుకొని వాళ్ళందరూ కలిసిపోయినట్టుగా కథ అక్కడ ఆగిపోతుంది. సో ఈ కథలో కానీ సినిమాలో కానీ ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే సాహిత్యపరంగా గొప్ప సంభాషణలు రాశాడు ఆత్రేయ గారు. సాహిత్యపరంగా చాలా గొప్ప సాహిత్యాన్ని సృష్టించారు. అందులో వీళ్ళందరూ ఎవరు? ఆరుద్ర, శ్రీశ్రీ, ఈ భక్తనందనారి చరిత్ర పాట రాసింది శ్రీశ్రీ. అట్లాగే బల్లాది రామకృష్ణ శాస్త్రి గారి పాటలు అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని సృష్టించారు. అద్భుతమైన సంగీతాన్ని అందులో అందించారు. అంతేకాకుండా ఒక సామాజిక సంఘర్షణ చాలా బలీయంగా, చాలా ప్రతిభావంతంగా చిత్రించగలిగారు ఈ సినిమాలో. చిత్రించి చాలా గొప్పగా దీన్ని తీశారు. అంటే 1959లో వచ్చిన ఈ సినిమా, అంటే దాదాపు 65 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఈ సినిమాలో బ్రాహ్మణ వర్ణానికి దళిత వర్ణానికి మధ్యలో జరుగుతున్నటువంటి సాంఘిక సంఘర్షణలను ఒక సంస్కరణవాదాన్ని తీసుకొచ్చి చాలా ప్రతిభావంతంగా చిత్రించగలిగారు ఈ చిత్రంలో. ఇలాంటి చాలా గొప్ప చిత్రాలను మనం కొన్ని చిత్రాల గురించి ఈ తరం వాళ్ళకి నేను పరిచయం చేయాలనుకునేటువంటి ఈ కార్యక్రమం నేను కొనసాగిస్తాను. దీని తర్వాత ఇంకా గొప్ప చిత్రం నెక్స్ట్ మాలపల్లి సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. మిత్రులారా, ఈ సినిమాకి సంబంధించినటువంటి ఈ విషయాలు, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి. నా ఛానల్ పులి కన్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఛానల్ని మీలాగా చాలా ఎక్కువ మంది ఉచితంగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. నమస్తే.